హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. వీటి షేప్ చూసారు కదా, ఎంత చక్కగా వచ్చాయో. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. అలాగే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే, పెద్దలైతే టీ తాగేటప్పుడు తిన్నా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని వీడియో చేశాను. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తురుమును వేసుకున్నాను. ఈ బెల్లం తురుములో తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. మనం స్వీట్నెస్ కోసం, గోధుమ పిండిలో స్వీట్నెస్ కోసం దీన్ని వాడుతున్నాము. ఈ బెల్లం నీళ్ళు అయితే సరిపోతుంది. బెల్లాన్ని కరిగించుకుని పూర్తిగా స్టవ్ మీద ఏం పెట్టవసరం లేదండి. పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం నీళ్ళని ఇలా కరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుని దానిలో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని, 1 టేబుల్ స్పూన్ సోంపుని, అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇలా ఏ స్వీట్లోనైనా కొద్దిగా సాల్ట్ వేస్తేనే బాగుంటుందండి స్వీట్ అనేది. తర్వాత కొద్దిగా కరిగించిన నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యితోనే ఒకసారి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి ముద్ద అనేది కొద్దిగా ఉండలాగా వస్తే మనం వేసిన నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఈ గోధుమ పిండిలో కొబ్బరిని అలాగే సోంపుని వేసాం కదా, తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా వేసుకుని ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువ వేయకూడదండి. బెల్లం నీళ్ళు అనేవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ గోధుమ పిండిని ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి అనేది అస్సలు నానవసరం లేదండి. మనం వెంటనే బిస్కెట్స్ని అయితే చేసేసుకోవచ్చు. ఇలా పిండి ముద్ద ఇలా గట్టిగా కలుపుకుంటేనే మనం బిస్కెట్స్ అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు నేను గులాబీ పూలు వేసే ఈ డిజైన్తోనే ఈ బిస్కెట్స్ వేస్తాను. మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిలో నుంచే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఉండల్లా చుట్టుకుని మనం ఈ డిజైన్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనం ఒత్తుకుంటే డిజైన్ అయితే పడిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుందండి చూడడానికైనా. పిల్లలు బాగా ఇష్టపడతారు. మరో ముద్దను తీసుకుని మీకు చూపిస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా ఈ డిజైన్ అయితే మనం వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా. ఇవన్నీ ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ బిస్కెట్స్ని అయితే వేసుకోవాలి. ఇవి స్లోగా కాలితేనే లోపల నుంచి చక్కగా వేగుతాయండి బిస్కెట్స్ అనేవి. ఇలా మీడియంలో పెట్టుకుని ఒకవైపు వేగిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వీటన్నిటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయో కదండి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. పిల్లలైతే బాగా ఇష్టంగా తినేస్తారు. వీటిని మొత్తాన్ని ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా వేగుతాయి నూనెలో ఇవి. మనం కలిపేటప్పుడు ఎక్కువ పంచదార నీళ్ళని వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వీటిని ఈ పిండిని కలుపుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి బిస్కెట్స్ అనేవి. ఇవి కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనం తినేటప్పుడు ఈ సోంపు గింజలు కూడా చక్కగా పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.